ప్రజాస్వామ్య వాతావరణాన్ని ఆకాంక్షిస్తా ఓ ప్రజాస్వామ్యవాదిగా. ఏంటది? నువ్వేం చేస్తావు చెప్పు, ఎదుటి వాళ్ళ దాంట్లోనో లోపం చెప్పు. అమెరికా ఎన్నికలలో ఇద్దరు కూడా టీవీల ముందు మాట్లాడతారు. దాని ద్వారా ప్రజలు వాళ్ళల్లో ఎవరికి సబ్జెక్ట్ ఉంది, ఎవరు చేయగలరు అని డిసైడ్ చేసుకుంటారు. ఇండియాలో ఒకప్పుడు మీడియా అలాగే ఉపయోగపడింది. పత్రికలలో ప్రెస్ మీట్లు అంటే మీట్ ది ప్రెస్ అనే కార్యక్రమాలు పెట్టి అక్కడ అందరికీ చెప్పేవాళ్ళు. అందరు రిపోర్టర్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేవాళ్ళు. తద్వారా అందులో అన్ని వ్యవస్థలు ఉండే, రైటిస్ట్, లెఫ్టిస్ట్, కాంగ్రెస్, ఐడియాలజికల్ జర్నలిస్టులు అందరూ ఉండేవాళ్ళు. అందరి అభిప్రాయాలకి సమాధానం చెప్పి ఎవరు కన్విన్స్ అవుతారన్నటువంటి ప్రజల్ని ఎవరు కన్విన్స్ చేయగలరనేది తెలియదు. తర్వాత ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మీడియా అంటే ఆ పార్టీకో ఈ పార్టీకో కొమ్ము కాసే మీడియా అయిపోయింది. జర్నలిస్టులు కూడా అటుకో ఇటుకో అయిపోయారు. నా బోటోలో న్యూట్రల్ అన్నా సరే తీసుకొచ్చి ముద్రేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. అది వాళ్ళ కర్మ, అది వదిలేద్దాం. బట్ ఇప్పుడు కేసీఆర్ అహం దిగాక, లేదంటే కనుక ఆ స్టేజీ దిగాక, ఇప్పుడు అధికారం దూరం అయ్యాక వచ్చి టీవీ ముందుకు వచ్చి కూర్చున్నారు. మొన్నటిదాకా టీ న్యూస్ అన్నిట్లో ఆయన ఇష్టారాజ్యమే నడిచింది. టీ న్యూస్ అనేది సొంతగా నడిచింది. ఇప్పుడు ఆయన TV9 దగ్గరకు వచ్చి కూర్చున్నారు. ఆంధ్రాలో రాజకీయం ఇంకా ఆ దిశకి రాలేదు. ఇటు తెలుగుదేశం అనుకూల మీడియా, అటు వైసీపీ అనుకూల మీడియా, కుల మీడియా అని కూడా అనొచ్చు. అక్కడ తెలంగాణ తరహాలో ఇక్కడ మార్పు వస్తుందా? ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రెస్తో మాట్లాడుతూనే ఉంటారు, లేదా బహిరంగ సభలో మాట్లాడుతుంటారు. తన అనుకూల జర్నలిస్టులతో మాట్లాడటం కాదు, న్యూట్రల్ జర్నలిస్టులతో నాలాంటి వాళ్ళని పిలిస్తే, నాలాంటి వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తే స్పష్టంగా అడగగలుగుతాం. ఎందుకంటే ఏం శత్రుత్వం ఏం లేదు కదా. ఇదిగో ఇప్పుడు లక్షాధికారులు చేస్తాం, ఎలా సాధ్యమవుతుంది? లేదు ఇంకొకటి పథకాలకు సంబంధించి స్పష్టంగా అడిగినప్పుడు ఆయన స్పష్టంగా చెప్తే పబ్లిక్ కమ్యూనికేషన్ కరెక్ట్గా వెళ్తుంది. అలాగే చేయగలరో లేదో పబ్లిక్ డిసైడ్ చేస్తారు. సేమ్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేశారు, 5 ఏళ్ల నుంచి మీడియాని ఫేస్ చేయలేదు. ఆయన ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు అంతే. అది కూడా ఆయన చెప్పింది వెంటనే తప్పించి ప్రశ్నలకు సమాధానం లేదు. గత ఎన్నికల ముందు అయితే పాదయాత్ర సందర్భంలో కొంతమంది కన్నా మీడియాకి సమాధానాలు చెప్పారు. సాక్షి అనే సంస్థ అధినేతను కదా అన్నటువంటి ఉద్దేశంతో అసలు మీడియాని చాలా లైట్ తీసుకుంటారు. ఆయన సమాధానం చెప్పాలి. ఇప్పటిదాకా తను చేశానని చెప్తున్నటువంటి వాటిలో కొన్ని లోపాలను ప్రతిపక్షాలు రైజ్ చేసినాయి, దానికి ఆయన సమాధానం చెప్పి తీరాలి. అది న్యూట్రల్ జర్నలిస్టులకి ఇంటర్వ్యూ అన్న ఇవ్వాలి, సాక్షి వాళ్ళకి ఇంటర్వ్యూ కాకుండా. లేదా నాబోట్ వాళ్ళని అడిగితే నేను అట్లాంటి పాయింట్లు అడగడానికి వీలుంటుంది. సమాధానం చెప్పాలి. చెబితే పబ్లిక్ ఇంకా ఉన్నది టైం పరిమితం కదా, మీ అభిప్రాయాలు ప్రజల ముందు పెట్టండి. అది ఏదో ఊరికినే బహిరంగ సభలు కాదు. బహిరంగ సభలు అయిపోయినాయి, మీ ఉపన్యాసాలు అయిపోయినాయి, రోజు మీ సోషల్ మీడియాది అయిపోయింది. ఏవైతే ప్రజల్లో సందేహాలు ఉన్నాయో వాటికి ఇద్దరూ సమాధానాలు చెప్పినప్పుడు అది పబ్లిక్ తేల్చుకుంటారు. ఏది కరెక్టు, ఎవరు చెప్తున్నది జెన్యూన్, ఎవరు చెప్తున్నది జెన్యూన్ కాదు అన్నటువంటి. కేసీఆర్ని చూసాను వీళ్ళిద్దరు మారితే బాగుంటుంది.